నాకు తెలిసి ఇక్కడ చెర్రీ ఓవర్ స్పీడింగ్ చేస్తూ పట్టుబడ్డాడు అనుకుంటా. చెర్రీ ఇది ఒకటే అడుగుతున్నాడు మన నాది. అంటే ఎవరైతే ముందు వస్తారో వాళ్ళనే ఆపుతారు. నేను తక్కువ స్పీడ్ పోవట్లేదు, ఇద్దరం సేమ్ వెళ్తున్నాం. కాకుంటే ఇక్కడ చెర్రీ బుక్ అయ్యిండు. ఇప్పుడైతే ఇంకా కాబట్టి అక్కడ స్పీడ్ గన్ పెట్టుకొని కూర్చున్నాడు కదా. 149 పడ్డది అందులో. ఇక్కడ చూడండి, వీళ్ళైతే డైరెక్ట్ ఇంకా చెట్టుని కొట్టి అడ్డు పెట్టేసారు. తినక అమ్మాయి రోడ్డు మధ్యలో చెట్టు కొట్టి పెట్టిండు హైవేలో. ఎక్కడ పోవాలి ఇలా? మళ్ళీ ఇంకొక అడ్డంకి వచ్చింది. మనల్ని అయితే ఈ రోజుకి ఫస్ట్ ప్రొటెస్టర్స్ ఆపిరు అనమాట. ఇంకెట్లాంటి చాలా సార్లు మనం ఒక 40-50 అయినా ఫేస్ చేయాల్సి ఉంటుందేమో. ట్రయాంప్ షోరూమ్ వాళ్ళు చెప్పారు అనమాట, చాలా చోట్ల జరుగుతున్నది ప్రొటెస్ట్ అని చెప్పేసి. అండ్ పనామా సిటీ ఒక్కటే జరగట్లేదు ప్రొటెస్ట్. పనామా సిటీ దాటి బయటకు వస్తుంటే ప్రతి ఒక్క చోట ప్రొటెస్ట్. ఇంకా ఆయన ఎవరు మైక్లో అరుస్తూ ఉన్నాడు. వీళ్ళు తిప్పి కొడితే కరెక్ట్గా ఒక సైడ్ 20 మంది కూడా లేరు, 15 మంది కూడా లేరు. వీళ్ళు ఒక బయట మొత్తం ఒక 4,000-5,000 మందిని ఆపేసి వీళ్ళు వెనక. మన అదృష్టం ఏంటంటే తొందరగా ప్రొటెస్ట్ అయితే అయిపోయిందనమాట. లైక్ వీళ్ళు 7 o'clock ఇట్లా క్లోజ్ చేసేసారు. ఇంకొక అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఎదురుగా ట్రాఫిక్ అంతే ఉండదు. ఇప్పుడు మనకి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మనం అన్ని వెహికల్స్ని దాటుకొని వచ్చినాం కాబట్టి. అండ్ అంతే మళ్ళీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందో ఇక్కడ. అంతే పనామాలో సంవత్సరంలో 9 నెలలు వర్షం పడుతూనే ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు పడదు అనేది ఎవరికీ తెలియదు. అది ఈ 9 నెలలలో మనం ప్రిపేర్ అయ్యే వెళ్ళాలన్నమాట. ఈరోజు వర్షం పడుతుంది ఇంకా మనం ఫిక్స్ అన్నట్టు. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినా. సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. నాకు తెలిసి ఇక్కడ చెర్రీ ఓవర్ స్పీడింగ్ చేస్తూ పట్టుబడ్డాడు అనుకుంటా. చెర్రీ ఇది ఒకటే అడుగుతున్నాడు మన నాది. ఇందులో ఉందా? నో ఎస్పానియోల్. యు స్పీక్ ఇంగ్లీష్ పొకితో రాస్తున్నట్టు కింద పడ్డది. అమ్మ ఈ కొత్త గ్లోవ్ వేసుకొని వద్దంటే తిమ్మిరి పడుతున్నాయి చేతులు, అంత టైట్గా ఉంది. పోయి చూసేద్దాం. నన్నైతే ఆపలే. అంటే ఎవరైతే ముందు వస్తారో వాళ్ళనే ఆపుతారు. నేను తక్కువ స్పీడ్ పోవట్లేదు, ఇద్దరం సేమ్ వెళ్తున్నాం. కాకుంటే ఇక్కడ చెర్రీ బుక్ అయ్యిండు. సార్ హీఈస్ వెరీ బ్యాడ్ బాయ్, ఐఎమ్ ఎ వెరీ గుడ్ బాయ్. ఏందంట పైన? ఓకే అమిగో. 150. నో స్లో. పాస్పోర్ట్ లోపల ఉంది కదా. ఇప్పుడైతే ఇంకా కాబట్టి అక్కడ స్పీడ్ గన్ పెట్టుకొని కూర్చున్నాడు కదా. 149 పడ్డది అందులో. ఓకే గ్రాసియాస్. తినమ్మ డబ్బులు మిగిలినాయి. 149, 150 పోతున్నది. నీకు పెట్టేసి గన్ తీసేసినట్టున్నాడు. ఇంకా ఈరోజు మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి 829 kilometers ఉంది. 12 hours 26 minutes. నో టికెట్. 76,000 kilometers కంప్లీట్ అయిపోయింది మన టైగర్.
అండ్ ఇప్పుడైతే మేము ఇంకా వేరే ఊరికి వచ్చేసినాం. మధ్యలో ఒక 280 కిలోమీటర్స్ కంటిన్యూస్గా నాన్ స్టాప్ వచ్చేసినాం. ఈ ఊర్లో ప్రొటెస్ట్ జరుగుతుందన్నమాట. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ అండ్ ఇంకొక 100 కిలోమీటర్స్ వెళ్తే ఇంకొక ఊరు వస్తుంది. మెయిన్ ప్రొటెస్ట్ జరిగే ఏరియా ఇదే అనమాట. ఇక్కడ దేని గురించి అంటే ఏదో సమ్ మైన్స్ ఉంటాయి కదా, మైన్స్ దాని గురించి గొడవ జరుగుతుంది. మేబీ మైన్స్ లోకలైజ్ చేయాలి అని చెప్పేసి దేని గురించో తెలియదు కానీ. ఓ దేవుడు, అమ్మా దీని ఇంకమ్మా ఇంత చేసి తప్పించుకొని వస్తా చూడండి. కరెక్ట్గా ప్రొటెస్ట్ ఎక్కడైతే అయిపోతుందో ఆ ప్లేస్కి వచ్చేసినాం. అమ్మయ్య, ఇది మెయిన్ హబ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చేది ఉంది అక్కడ కూడా. బతికిపోయినాం. అండ్ ఇక్కడ అంతా మొత్తం ఖాళీగా ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే చాలా వెహికల్స్ అక్కడ ఆగిపోయి ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఇక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్. చూసారు కదా, అమ్మయ్య మనల్ని ఏమనలేదు. అక్కడ టైర్లు అడ్డు పెట్టారు కానీ మన సొమ్మను అసలు అడగను కూడా అడగలే, అట్టనే వెళ్ళిపోయినాం. అండ్ ఇందాక మీకు చెప్పిన కానీ నేను ఇది మెయిన్ ఏరియా అని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడ ఒక బ్రేక్ తీసుకున్నాం. ఎందుకంటే ఫ్యూయల్ బ్రేక్, సుసు బ్రేక్ అండ్ అంతే వాటర్ బ్రేక్ కంటిన్యూస్గా 300 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం మనం. జస్ట్ ఒక 2 hours 20 minutes అప్రాక్సిమేట్లీ అనుకోండి. అండ్ ఇంతసేపు మేము ఆగినాం కదా ఇక్కడ, మాకు ఒక్కటంటే ఒక్క వెహికల్ కూడా కనిపించలే. ఈవెన్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్ కూడా ఫుల్ ప్రొటెస్ట్ జోన్. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి 315 కిలోమీటర్స్ 242 2 గంటల 42 నిమిషాలు. కొత్తది కొనుక్కున్న అయిపోయాం కదా, మర్చిపోయినాం కదా. గోప్రో బయటకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, వీళ్ళైతే డైరెక్ట్ ఇంకా చెట్టుని కొట్టి అడ్డు పెట్టేసారు. అరే ఈ కొండ మీద ఇరుక్కుపోయింది. బాబా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఈ దేశం దాటడానికి. ఊరి నాయన రైట్. దీనికమ్మా ఏం ప్రొటెస్ట్ ఆయన, మీ ప్రొటెస్ట్ చల్లగుండా. ఏదో చిన్నప్పుడు నోకియా ఫోన్లో ఒక పాము అటు ఇటు తిరిగేది గుర్తుందా, ఆయన పట్టుకోవడానికి? అట్లా తిరగాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఇక్కడ చూసిరంటే మళ్ళీ ఇంకా కొంతమంది ప్రొటెస్టర్స్. చావ్, ఆయన ఏదో అడుగుతున్నాడు. ఇప్పుడు అడిగిపోతే ఆడాపుతాడని భయంతో నేను ఆపలే. వాళ్ళంతా ప్రొటెస్టర్సే. 2-3 కార్లు ఉన్నాయి అంతే. అయ్యో మనం తప్పు రోడ్లో వెళ్తున్నామే. దీనిక మా ఎదురుగా నుంచి ఎవడన్నా వచ్చి గుద్దిండంటే ఏం లేదు. దీనిక మా రోడ్డు మధ్యలో చెట్టు కొట్టి పెట్టిండు హైవేలో. ఎక్కడ పోవాలి ఇలా? పోవడానికి లేదు లేదు. చరీ పక్క లేన్కి వెళ్ళి పక్క లేన్లో నుంచి కట్ అయ్యొద్దాం. లేదు, పోవడానికి ఛాన్సే లేదు. అటు ఇటు మొత్తం అంత వేసేసారు. ఇప్పుడు ఇంకొక ప్లాన్ ఎట్లా అంటే, ఈ పక్క లేన్లోకి వెళ్ళాలి మనం. వెళ్ళిపోయి ఇంకా ఈ లైన్లో నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ అక్కడ ఏం లేదు కాబట్టి క్లియర్ అయిపోతుంది.
అక్కడ ఉంది. బొక్క దొరికిందో. అడ్వాంటేజ్. దీనమ్మ ఇటు సైడ్ కూడా వేసిరా ఏంది? ఏంటి బాబాయ్ మీరు ప్రొటెస్ట్ అని ఇంత వైలెంట్గా ఉన్నారు? ఇప్పటిదాకా ఒక కార్ వచ్చింది ఇక్కడికి, అది ఎట్టొచ్చింది? ఆ సందులోంచి పోవచ్చా? రైట్, పోవచ్చు. వీళ్ళు ఈడే క్యాంప్ వేసుకొని ఉన్నారు బాబాయ్లు. దేవుడా, దీనంకమ్మ ఏంది ఇది అసలు ఈ రేంజ్లో ఉంది? కరెక్ట్గా తిప్పి కొడితే ప్రొటెస్ట్ చేసేటోళ్ళు 10 మంది లేరు బాబాయ్లు. దేవుడా, ఇంత అడ్వెంచర్ చేసి ఇన్ని టాస్కులు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా అది నెమ్మ వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు. మళ్ళీ ఇంకొక అడ్డంకి వచ్చింది. ఓ చరి. ఓ షిట్. బొంగమూతి పెట్టిందేమో.